ఏంటంటే తెలంగాణలో మోడీ ఈడీ కలిసే వచ్చారు. మోడీ మరొక పక్క తిరుగుతున్నాడు, ఈడీ ఇక్కడ పక్క ఉన్నారు. నేను అనేది ఏంటంటే సూటిగా ఇప్పటి వరకు కవిత గారిని పలానా కేసులో నువ్వు ఉన్నావు, పలానా విషయాన్ని ఇంతవరకు చెప్పింది లేదు. ఉట్టినే ఒక పేరు పెట్టేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేసే పని ఇవాళ తెలంగాణలో కూడా చేస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తాయి. ఒక తెలంగాణ కాడికి వచ్చేసరికి అధికారపక్షమైన జోలికి ఎందుకు పోవట్లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఈ తెలంగాణలో కలిసే పయనిస్తా ఉన్నారు, కలిసే పోరాటాలు చేశారు, కలిసే ఉన్నారు, కలిసే పరిపాలన కూడా చేస్తున్నారు. మీరు పక్కనే మణికొండ పోతే కలిసే చైర్మన్ ఉప చైర్మన్ కూడా పంచుకున్నారు వాళ్ళు. ఇవాళ మోడీ అనే వ్యక్తిని ఇవాళ మనం ఎలా చూడాలి అంటే ఒక నియంతలాగా చూడాల్సిన అవసరం వస్తూ ఉంది. కవిత గారిని ఒక మహిళని కూడా చూడకుండా మొదటి నుంచి బదనాం చేస్తూ బలిపశువుని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అనేది మోడీకి మహిళల మీద అంటే కోపం, ఆయన పుట్టుక నుంచి పెరిగిన దాకా మహిళలకు వ్యతిరేకంగానే పెరుగుతూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. కవిత గారి మీద ఏ కేసు లేదు. నేను అనుకుంటున్నాను సర్చ్ వారెంట్ అని వచ్చారు, వాళ్ళు సర్చ్ చేస్తా ఉన్నారు. నేను అంతటితో ఆగొద్దు అనుకుంటున్నాను. అంతకంటే ఒక్కడుగు ముందుకేసిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. అది ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే అరెస్టుల్ని కూడా భరించిన పార్టీ. ఒక్కొక్కరి మీద ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకుల మీద ఒక్కొక్కరి మీద 100-150 కేసులు ఉన్నాయి. ఆ రోజుల్నే భయపడలేదు. ఈ రోజు మోడీకి భయపడే ఉద్దేశం లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుంటుంది, నాయకుల్ని ఖచ్చితంగా క్యాడర్ కాపాడుకుంటుంది. ఈ చర్యలు ఇమీడియట్ గా మోడీ ఉపసంహరించుకోవాలి. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా షెడ్యూల్కు ముందు ఈ డ్రామా చేశారు. 19వ తారీఖు నాడు కోర్టు టైం పెట్టింది. మరి 19వ తారీఖు దాకా ఆగొచ్చు కదా. 19వ తారీఖు నాడు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆగొచ్చు కదా. అలా కాకుండా షెడ్యూల్కు ముందు ఒక్కరోజు ఈ డ్రామా చేస్తా ఉన్నారు. కేవలం భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని విరమించుకోవాలి. ఈరోజు మోడీ వాళ్ళంటే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మొన్న వచ్చినప్పుడు మోడీ గారు వచ్చినప్పుడే మా భాయ్ అని చెప్పేసి మాట్లాడిండు. ఆ భాయ్ ఇప్పుడు ఈ భాయ్ కలిసి ఈ రోజు తెలంగాణ భయభ్రాంతులు చేయాలనే ఒక 10 సంవత్సరాల సీఎం ఉన్న బిడ్డనే కాపాడుకోవడం అంటే ఒక మహిళకు రక్షణ లేనప్పుడు ఈ రోజు తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు. మా కవితక్క ధైర్యంతోనే బయటకు వచ్చినాము. ఈ రోజు ఒక మహిళ తెలంగాణ వచ్చిన తర్వాతనే మహిళలను బయటకు వచ్చి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చి ధైర్యంగా ఉంటుంటే ఈ రోజు మహిళలను అనగదొక్కాలని చూస్తున్నారు. కవితక్క మొన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా చేసినందుకు మళ్ళీ మొన్న బీసీలకు హక్కులు కావాలని చెప్పి అంటున్నందుకు ఈ రోజు మోదీ గారు ఇంత కష్టపూరితంగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు కలిసే ఈ రోజు తెలంగాణలో అంటే మంచిగా మార్పు అన్నాడు కాబట్టి మళ్ళా రక్తం చూడాలి అని చెప్పి తెలంగాణలో ఒక మహిళల నుంచే కలకల తీసుకొని ముసురు మోసుకుంటున్నాడు మహిళలని. అది తప్పకుండా మోదీకి రేవంత్ రెడ్డికి తప్పకుండా తాకుతుంది. ఈ తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరము కవితక్కకు ఏమైనా చీమ కరిచినా కానీ మేము ఊరుకునేది లేదు. తెలంగాణ గడ్డ మేమందరం ఉద్యమాల గడ్డ. ఇది తెలంగాణలో మహిళలకు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మేమందరం మహిళలము కవితక్క ఎమ్మడే ఉన్నాము. ఈ రోజు కవితక్కకు ఏమైనా అయింది అంటే మేమైతే ఊరుకునేది లేదు. మోదీ ఈ రోజు నువ్వు ఢిల్లీ నుంచి చేస్తున్నామేమో, మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు వచ్చి మేము జంతర్ మంతర్లో చేసినాం. ఆ రోజు కవితక్క ఎంబడి ఉన్నాము, ఈ రోజు కూడా కవితక్క ఎంబడి ఉంటాము. ఖచ్చితంగా మా కవితక్క ఏం కాకుండా బయటకు వస్తుంది. ఏదో భయంతో తీసుకొని వచ్చింది కానీ ఇది భయం చూపిస్తే మేము తెలంగాణ బిడ్డలం భయపడేటోళ్ళం కాదు. అరెస్టులేం మాకు కొత్త కాదు. ఇది జై తెలంగాణ, జై కవితక్క.
సోదా చేయించడము అని అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం అనేది అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల తెలంగాణ చాలా సుభిక్షంగా ఉంది, సంతోషంగా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత ఈ చిన్న ఓటమి ఏదైతే ఉందో ప్రజలంతా కూడా జీర్ణించుకోలేని స్థితి నుంచి బయటకు వచ్చారు. ఈ 3 నెలల పాలన ఏదైతే ఉందో కాంగ్రెస్ పాలన చాలా మంది అయ్యో మేము ఇది కాదే కోరుకున్నదని చెప్పేసి చెప్తున్న సందర్భంలో మొన్న మోడీ పర్యటన తర్వాత ఈ కేసు పెండింగ్ లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎందుకు చేశాడు? ఇవాళ మోడీ పర్యటన రోజు ఎందుకు జరిగింది అంటే బీజేపీకి స్పష్టం, ఏదైనా సరే అల్లరి చేసి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి రాజకీయ పరంగా వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పేసి వాళ్ళ రాజకీయ ఎజెండానే అది. కాబట్టి అందులో భాగంగానే ఇది జరిగింది. చాలా సీరియస్ గా ఉంటుంది చెప్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పట్ల ఏదైతే ప్రజలలో ఆదరణ పెరుగుతుందో రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లలో అది ఖచ్చితంగా బయటపడే స్థితి ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం చేసినటువంటి కుట్ర అని చెప్పేసి మేము తీసుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా మీరు కార్యాచరణ ఉన్నారు? చాలా సీరియస్ గా ఉంటది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఎంత త్యాగం చేసింది, ఎంత తెలంగాణ ఆడబిడ్డలకు తను ప్రయోజనం చేకూర్చింది, తెలంగాణ బిల్లు ఏదైతే 33% రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఎంత కష్టపడింది, అదేవిధంగా తను ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ లో చేసినటువంటి సేవలు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేసినటువంటి సేవలు కావచ్చు, ప్రజలందరికీ దగ్గరగా ఉన్న విధానం కావచ్చు, ఖచ్చితంగా తిప్పికొడతారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే జరుగుతాయి. బీజేపీని తెలంగాణలో ఉండలేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ బీజేపీ కుటిల నీతి ఏదైతే ఉందో, వాళ్ళ దోస్తాన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము ప్రజలకు చెప్తాము. ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. వేధించాలి, అంచవేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మోదీ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడతా ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే మీ కార్యాచరణ ఏంది రాష్ట్ర వ్యాప్తంగా? ఇవాళ ఇప్పుడు మేము ఆ పరిణామాన్ని ఊహించలేదు. అరెస్ట్ చేస్తారని ఇప్పుడు కూడా మేము అనుకోవడం లేదు. ఒకవేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒకవేళ కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే, అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా మోదీ ప్రభుత్వానికి గుణపడని చెప్తారు, కేంద్ర ప్రభుత్వానికి గుణపడని చెప్తారు. మా అధినేత కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు వారిచ్చే పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లోపల నుంచి? ఈ విచారణ ప్రక్రియ మీదే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇన్ని రోజులు కవిత గారు ఇప్పటికే ఈడీ విచారణకు, ఢిల్లీలో జరిగిన విచారణకు హాజరై ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఎంక్వైరీకి సహకరించడం జరిగింది. అయినా సరే మళ్ళీ వాళ్ళ లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ అక్రమ చర్యలకు పాల్పడతా ఉన్నది. ఈ విచారణల పేరిట అరెస్టుకు కుట్రలు పడుతూ ఉన్నది. దీన్ని ఇవాళ నిరసిస్తూనే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయడం మంచి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ఈ ప్రక్రియను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా నిరసిస్తా ఉన్నాయి. మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఇది ఈ దేశానికి ముప్పు, ఈ దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు, తెలంగాణ రాష్ట్రానికి ముప్పు, తెలంగాణ రాష్ట్ర సార్వభౌమత్వానికి ముప్పు. ఇది దీన్ని అందరం కలిసి అడ్డుకోవాల్సిన, ఎదిరించాల్సిన అవసరం, చారిత్రక అవసరం ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కవిత అరెస్ట్ అనే ఒక సమాచారంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కవిత ఇంటికి గేట్ ఆవరణలోకి చొచ్చుకొచ్చి ఇక్కడి నుంచి కవితను మేము పంపించేది లేదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా ఒక్కసారిగా కవితకు సంఘీభావం, మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి చేరుకొని ఇక్కడి నుంచి ఈడీ అధికారులను మేము బయటికి పంపించము, కవితను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మేము అరెస్టు కానివ్వము అంటూ మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా అరెస్ట్ అయ్యిందా కాలేదా అనే దానిపై మాత్రం ఈడీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే అనధికారికంగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి ప్రకారంగా కవితను అరెస్ట్ చేశారని ఒక సమాచారంతో మేము ఇక్కడికి చేరాము. ఇక్కడ పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తూ ఉన్నాము. ఒకవేళ కవితను అరెస్ట్ చేసినట్టు ఇక్కడి నుంచి అధికారులు తీసుకెళ్లినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనకు సిద్ధమవుతాము. రాష్ట్ర వ్యాప్తంగా అందరము రోడ్డుపైకి వస్తాము. మహిళల హక్కుల కోసం, మహిళల రిజర్వేషన్ కోసం, బీసీల కోసం ప్రత్యేకంగా ఈ పోరాటం చేస్తున్నటువంటి కవితను ఈ రకంగా అరెస్ట్ చేయడం మాత్రం కేంద్ర ప్రభుత్వం కక్ష తీర్చుకోవడానికే ఈ రకంగా ఈ వ్యవహరిస్తా ఉంది అంటూ మాత్రం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందా? ఇంతకు ముందు కన్నా ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం ఏమైనా నెలకొన్నట్టు కనిపిస్తోందా? ఇంతకు ముందు పీస్ఫుల్ గా సాగేటువంటి రైట్స్ ఇప్పుడు ఒక్కసారిగా అరెస్ట్ అనే అంశం తెరపైకి వచ్చింది. అరెస్ట్ చేశారు కవితనంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులే ఒక్కసారిగా కవిత ఇంటి వైపు కూడా చొచ్చుకొచ్చారు. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. వందలాది మందిగా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకొని కవితను అరెస్ట్ చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. కవితను ఏ రకంగా అరెస్ట్ చేశారన్న ఒక విషయాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ మైనార్ శ్రేణులందరూ కూడా కవిత అరెస్టు వ్యతిరేక
వ్యతిరేకిస్తూ ఉన్నారు, అరెస్టుని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు అనే ఒక విషయాన్ని ఇక్కడ కనబడతా ఉంది. పెద్ద మొత్తంలో ఇక్కడ అందరూ చేరుకొని కవితను అరెస్టు చేయకూడదు, కవితను ఇక్కడి నుంచి తరలించకూడదు, ఈడీ అధికారులు ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లొద్దు అంటూ మాత్రం మీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కాదు, ఘోరమైన నిర్బంధాన్ని కూడా చేస్తున్న సందర్భాన్ని చూసి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉందా? అరెస్ట్ చేస్తారా? తెలియదండి, మాకైతే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. అరెస్ట్ చేస్తారని అరెస్ట్ చేస్తే మీ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా ఏం జరిగింది ఎటువంటిది అన్ని సందర్భాల్లో పార్టీ అధినాయకులు కేసీఆర్ గారు చర్చించి నెక్స్ట్ కార్యాచరణ ప్రకటిస్తారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మరొకసారి దీనికి సంబంధించి ఖండిస్తూ బయటకు వచ్చే సందర్భం ఉంటుంది. ఎన్నికల సందర్భంగా కవిత ఇంటికి రావడం, అరెస్ట్ చేయడం ఎలా చూడొచ్చు? ఇది ఒక పెద్ద కుట్రపూరితమైన వాతావరణం అండి. ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్ని కుట్రలు చేస్తుంది, ఎట్లుంది, ఏంటి బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలేంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రీయ పార్టీలను బతకనీయకుండా చేస్తున్న కుట్రలో భాగమే ఇది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, రెండు ఒకటయ్యి రాష్ట్రీయ పార్టీ బలమైన పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తుంది. అది వాళ్ళ తరం కాదు. ధైర్యంగా ఉందా మీ కవిత? ధైర్యంగానే ఉన్నారండి, ధైర్యంగా ఉన్నారు కాబట్టే కదా 2 సంవత్సరాల నుంచి దీన్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. ధైర్యంగానే ఉన్నారు, ఉంటారు. రైట్. అరెస్టు అంశం ఒకసారి బీఆర్ఎస్ శ్రేణులకు సమాచారం రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి వివిధ హోదాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినటువంటి వెంటనే బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇక్కడికి చేరుకొని కవితను కావాలని ఈడీ అక్రమ కేసులలో ఇరికిస్తా ఉంది, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అసలు కేసుతో సంబంధం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఇంటికి చేరుకొని ఈడీ ఈ రకంగా విచారించవచ్చు అంటూ మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కవిత ఇంటి బయట ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ని మన స్క్రీన్ పైన కనబడతా ఉంది. మొత్తం గేట్ వైపు కార్యకర్తలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంతా ఒక్కసారిగా చొచ్చుకొచ్చారు. తీవ్రంగా ఇంటి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏ రకంగా కవితను ఈడీ అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. ఎందుకే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మహిళల ప్రైవసీ దెబ్బతీశారు, ఫోన్లు డేటా వ్యక్తిగతంగా బయటికి తీశారు, మహిళల హక్కులని కాలరాస్తా ఉన్నారు అనే ఒక విషయాన్ని ముందు నుంచి కూడా కవిత పోరాటం చేస్తున్నప్పటికీ ఇది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళనకు సిద్ధమవుతాము, పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతాము అంటూ మాత్రం ఈ నినాదాన్ని వ్యక్తం చేస్తూ, ఈ డిమాండ్ని వ్యక్తం చేస్తూ మహిళా కార్యకర్తలు, అందుబాటులో హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ వ్యక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఏంటన్నా అరెస్ట్ అని అంటున్నారు? అది ఎప్పుడే మేము కూడా టీవీలో చూసినాము. ఇట్ అన్కాన్స్టిట్యూషనల్, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ వాళ్ళు కేసు ఫైల్ చేస్తున్నారు. 19th రోజు హియరింగ్ వస్తూ ఉంది. మరి ఈలోపు ముందే మోదీ గారు ఈ టైంలో హైదరాబాద్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా రోజులు చెప్తా ఉంది అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతామని చెప్పి. ఆల్రెడీ కేసు ఉంది, కోర్టులో ఉంది, సబ్జుడిస్ ఉంది. మాట 19th మళ్ళీ హియరింగ్ ఉంది, వాళ్ళు పోస్ట్ చేశారు. ఇప్పుడు హడావుడిగా మరి సంవత్సరం నుంచి ఉన్నటువంటి కేసుని పూర్తిగా ఇది చట్ట విరుద్ధము. ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో వీక్ చేయాలా, రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఉంటే ఈ సంవత్సరం నుంచి ఏం చేశారు? కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే ఈ రకమైనటువంటి యొక్క దుందుడుకు చర్యలు చేయడం అనేది ప్రతి రాష్ట్రంలో బీజేపీకి అలవాటు అయిపోయింది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది కవిత అరెస్టుతో? ఖచ్చితంగా మేము పార్టీ వైపు నుంచి డిక్లేర్ మా అధ్యక్షులు మాట్లాడతారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడతారు. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పార్టీ వ్యతిరేక చర్యలను, మమ్మల్ని రాజకీయంగా అంచివేసేటువంటి ఒక చర్యల్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఒకసారి ఇక్కడ మిగతా నాయకులు ఉన్నారు. ఏంటన్నా ఇవాళ మోడీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తా ఉన్నారు. తన జేబు సమస్య